ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీ కొరకు దేవుని వాగ్దానం. మీ అందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మీరు తెలియజేస్తున్న మీ సమస్యలన్నిటి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ఈ యొక్క సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వాగ్దానం నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. యెహోవా యందు ఆనందించటం వలన మీరు బలమొందుదురు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని మన కొరకు అనుగ్రహిస్తున్నాడు. అదేమిటంటే యెహోవా యందు ఆనందించటం వలన మీరు బలం పొందుతారు అని చెప్పి. ఈరోజు నీ జీవితంలో కొన్ని కష్టాలు ఉన్నాయి, కొన్ని బాధలు ఉన్నాయి, కొన్ని ఇరుకులు ఉన్నాయి, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కొన్ని నిందల గుండా, అవమానాల గుండా నీ జీవితం ప్రయాణం చేస్తూ ఉంది. అనేక అప్పుల సమస్యతో నువ్వు బాధపడుతున్నావు. అనేక కుటుంబ సమస్యలతో నువ్వు బాధపడుతున్నావు. ఉద్యోగంలో సమస్యలు ఉన్నాయి, వ్యాపారంలో సమస్యలు ఉన్నాయి, బిడ్డలతో సమస్యలు ఉన్నాయి, ఇరుగు పొరుగు వారితో సమస్యలు ఉన్నాయి, నీ బంధువులతో సమస్యలు ఉన్నాయి. చిన్నటి వల్ల నీ జీవితంలో ఎంతో టార్చర్ అనుభవిస్తున్నావు, శ్రమను ఎదుర్కొంటున్నావు. అందువల్ల నువ్వు ఎంతో దుఃఖపడుతున్నావు. కానీ మీరు దుఃఖపడే ప్రయోజనం లేదు. కానీ ఏం చేయాలి అంటే ప్రభువును బట్టి నువ్వు ఆనందించడం నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా నువ్వు నూతన బలం పొందుకుంటావు. లేదా నువ్వు దుఃఖపడుతూ మనోవేదనతో ఉంటే రోజు రోజుకి నీ ఆరోగ్యం క్షీణించిపోతుంది. కాబట్టి నువ్వు దుఃఖపడకు, దేని గురించి భయపడకు, ఏ విషయాన్ని గురించి నువ్వు కలత చెందకు, కలవరపడకు, దిగులు పడకు. కానీ ప్రభువు ఉన్నాడు. సహోదరుడా, సహోదరి, ప్రభువు ఉన్నాడు. ఆయన తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. ఆయన మనకు మేలు చేస్తాడు. ఈరోజు అనేక మంది దేవుణ్ణి తెలుసుకుని ఆయనలో ఆనందించడం వలన వారి దుఃఖం ఎగిరిపోయి, వారి బాధలు ఎగిరిపోయి, వారి యొక్క జీవితంలో నూతన బలాన్ని, శక్తిని పొందుకోగలుగుతున్నారు. నీవు కూడా నా సహోదరుడా, సహోదరి, దుఃఖపడకు, బాధపడకు, దిగులు అసలే పడకు, భయం నీ దగ్గరకు రానీకు. ఎందుకనగా నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీకు సహాయం చేస్తాడు. నీ దేవుడు నిన్ను అన్ని విధాలుగా ఆదుకుంటాడు. అని నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఆయన నీకు అన్ని విధాలుగా మేలు చేస్తాడు. నీకు కావలసిన దీవెన ఆయన అనుగ్రహిస్తాడు. నీకు కావలసిన ఆశీర్వాదాలు ఆయన అనుగ్రహిస్తాడు. కాబట్టి నీవు దేవుని యందు సంతోషంగా ఉండు, ఆనందంగా ఉండు. అప్పుడు ప్రతి దుఃఖం, నిట్టూర్పు నీ జీవితంలో నుంచి, నీ కుటుంబంలో నుంచి సంపూర్ణంగా తొలగిపోతుంది. దేవుని యొక్క నామంలో ప్రభు ఈరోజు మనతో చదివిస్తున్నాడు. ఈ వాక్యాన్ని మనం నమ్మినట్లయితే ఇది మొదలుకొని నువ్వు దుఃఖపడాల్సిన సమయం వచ్చినప్పుడల్లా, దుఃఖం కలిగినప్పుడల్లా ప్రభువును బట్టి నువ్వు ఆనందం తెచ్చుకో, సంతోషించు. సంతోషిస్తే ఇంకా ఇంకా సాతానుని బాధ పెట్టకుండా సాతాను ఓడిపోతాడు. నీవు ఆశీర్వాదం పొందుకుంటావు. నువ్వు సాతాన్ని జయిస్తావు. సాతాను మీద విజయం నీకు కలుగుతుంది. తద్వారా నీ జీవితంలో ఆనందము, సంతోషము నిండుగా కలిగి నీవు నీ జీవితాన్ని ఎంతో హ్యాపీగా ముందుకు తీసుకెళ్ళగలుగుతావు. అట్టి కృప, అట్టి సహాయం దేవుడు నీకు ఇచ్చి నిన్ను బలపరిచి ఆనందింపచేసి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవాన్ని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజు నివాదనం జరుపుకున్న వ్యక్తుల్ని, బిడ్డల్ని, కుటుంబాలని బలపరచండి. ఈరోజు దుఃఖంలో, బాధలో, దిగుల్లో, వేదనలో, కన్నీళ్ళలో ఉన్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. నీ యందు ఆనందించడం ద్వారా వారికి ఆనందము, సంతోషం కలుగుటకు సహాయం చేయండి. నేను వారి బాధ ఏదైనా, సమస్య ఏదైనా, కష్టం ఏదైనా, నిట్టూర్పులు ఏదైనా సరే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల కలుగును గాక. నేను ఈ మాటలు వింటున్నటువంటి బిడ్డలు, నాయన సంఘ బిడ్డలైనా, నాయన ఆన్లైన్లో ఉన్న బిడ్డలైనా, నిన్ను నమ్మిన బిడ్డలైనా, నిన్ను నమ్మని బిడ్డలైనా ప్రతి బిడ్డని మీరు బలపరిచి, దీవించి, ఆశీర్వదించి వాళ్ళు రక్షించుకొని కాపాడమని అయ్యా నీ చేతులకి ప్రతి బిడ్డని అప్పగిస్తున్నాను. ప్రతి కుటుంబాన్ని అప్పగిస్తూ అయ్యా నీ ప్రజలందరినీ మీరు దీవించమని నీ పేరట దీవిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి, స్తుతించి, అడిగి ఏడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.